వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ మరో అంతరిక్ష ప్రయోగం విజయవంతం. కృష్ణ బిలాలను, న్యూట్రాన్ నక్షత్రాలను పరిశోధించగల సామర్థ్యం ఇప్పుడు భారత్ సొంతం. రాజ్భవన్ లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కలిసిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, సహచర మంత్రులు కొండ సురేఖ, సీతక్క నూతన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, సహచర మంత్రులు కొండ సురేఖ, సీతక్కతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో డిజిటల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నమస్కారం అండి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనందరం ముందల సంతోషంగా ఉండాలి. సంతోషం లేకపోతే ఏది మనం సరిగా చేయలేం.
So all of us, legotame, we should get up with a smiling face. Any problems unna, just forget it. Be happy. Andron santoshanga undi. Then the day starts. మనం అనుకుంది మనం అచీవ్ అవుతాం. ముందర హ్యాపీగా ఉంటే దాని తర్వాత మనం అనుకునే వాట్ ఎవర్ ఆ విజన్ ఇస్ ఫర్ ద డే విల్ బీ కంప్లీటెడ్. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు గెట్ అప్ విత్ ద స్మైలింగ్ ఫేస్ అండ్ ప్రతిరోజు ఒక న్యూ ఇయర్ మనందరికీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ January 1st. ఎవ్రీ ఇయర్ ఈజ్ అ హ్యాపీ డే ఫర్ అస్. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటండి, 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత నేను ఒక్కటి నా జీవితంలో నేను మర్చిపోను, ఆ 53 రోజులు జనాలు ఎట్లా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం మా కుటుంబం కోసం పోరాడారో. చాలా కష్టాలు పడ్డారు. మేము పడింది ఏం లేదు, మానసికంగా చాలా పడ్డాం. కానీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కేసులు కానీ తన్నించుకుని కానీ ఆడవాళ్ళు ఏంటి, ముందల మన స్పెషల్ కృతజ్ఞతలు మహిళలకి, వాళ్ళకి జోహార్ అండి. వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళందరినీ నేను మర్చిపోను. నా జీవితాంతం అందరూ నాకు ఎప్పుడు నా మనసులో ఉండిపోతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అండి. ఏంటండి? యా, దట్స్ వాట్. ఆల్ ఓవర్ ద ఇతర వరల్డ్లో నుంచి కూడా అందరు ఉంచున్నారు మా కుటుంబం కోసం. నా కుటుంబం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం. వాళ్ళు మర్చిపోలేదు. ఇస్తారో వాళ్ళ జీవితాలకి, వాళ్ళ ఫ్యూచర్కి కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. Thank you very much, madam. Thank you very much, madam, for your valuable speech. So, on behalf of NTR Trust, ma'am, I thank you very much for gracefully accepting our invitation to visit the trust and bless everyone here. Your presence has really electrified the entire atmosphere. You can see all of them are so cheerful. The year beginning, చాలా మంచి నోట్ మీద మనం మొదలు పెట్టాము. ఈ సంవత్సరంలో మనం తప్పనిసరిగా we are going to achieve greater heights. We'll grow much more stronger and we will work much harder in both the Telugu speaking states. Madam has made it very clear to us how to go about it. Honesty, integrity and dedication తో పనిచేయాలని చెప్పి మేడం మా ట్రస్ట్ వాళ్ళకి ఎప్పుడు చెప్తా ఉంటారు. మేడం మీరు చెప్పిన విధంగానే ట్రస్ట్ ఇంకా మేము ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మ్యామ్ ఫర్ కమింగ్ అండ్ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you, sir. Thanks for your valuable speech. అందరికీ నమస్కారం. భువనేశ్వర్ గారు సామాన్యురాలు కాదు, తెలుగుదేశం ప్రజలందరినీ ప్రగతి బాటలో నడవాలని నిజం గెలవాలని ఆమె ముందడుగు వేస్తున్నారు. భువనేశ్వర్ అంటే ఒక పవిత్రమైంది. మనకి ప్రతి ఇంట్లో తులసి మొక్క ఎంత పవిత్రమైందో దారా భువనేశ్వర్ గారు అంతే పవిత్రురాలు. ఇవాళ తెలుగు ప్రజల అందరి ఇళ్లలో గడపలో తెలుగుదేశం జెండా ఎగరాలి, ఆ పచ్చదనంతో రెపరెపలాడాలి. మీకు ఈ అవకాశం ఇచ్చిన భువనేశ్వర్ గారికి, మీ అందరికీ, మీడియా గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి
హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కలుపుకుంటున్నా? దమ్ముంటే గెలవండి అంటున్నా. దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఉంటే ఓడించాలి, అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక ఉగ్రవాదిగా తయారయ్యారు, ఒక హింసావాదులుగా తయారయ్యారు, ఒక అరాచకవాదులుగా తయారయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసివో ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో, మనకి తిరుగులేదు, అధికారం ఎలా రాదు, అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం మనం చేస్తున్నా. ఇదే సందర్భంలో మరొకటి గుర్తు చేయాలి. నేను మ్యారేజ్కి వెళ్తే, ఒక వివాహానికి వెళ్తే ఖమ్మంలో నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం వాళ్ళు. ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం. పిచ్చిపోతున్నారు. జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్ లో చెప్పు తీస్తాడు. ఏమిటి కర్మ నాకు అర్థం కాల. ఎంత అరాచకం ఇది! ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాలేదని కాకూడదని ఆయన అనుకోవచ్చు, కానీ కొంతమంది అమాయకులు ఆయన ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నటువంటి సందర్భం. జనసేన పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల నిలబడి ఓడిపోయాడు, అది వేరే అంశం. లైవ్ లో ఈ విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది ఉన్న మంచి చెప్పని అడుగుతా ఉన్నా. అలాంటి అరాచక శక్తితో నువ్వు కలిసి అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నావంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి ఆలోచించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో పోలీసుల మీదకి జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. తరమండి పోలీసులు అంటాడు, కొట్టండి పోలీసులను అంటాడు. ఏమిటి దౌర్భాగ్యం? ఏమిటి ఇది అరాచకం? ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? అధికారంలోకి రాలేమనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, దత్తపుత్రుడు కాకుండా వాళ్ళ సొంత పుత్రుడు. ఎర్ర బుక్ అంట, నాకు అర్థం కాల. ఎర్ర బుక్కో ఎర్రి బుక్కో ఏ బుక్కో నాకు తెలియదు, కానీ ఎర్ర బుక్లో పేర్లు రాశా అంట. పేర్లు రాసిన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తాతీస్తారంట. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఎవరిని బెదిరిస్తామయ్యా? పవన్ కళ్యాణ్ లేదా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకొని మమ్మల్ని బెదిరిస్తారా? అధికారులు బెదిరిస్తారా? ఏమిటి బెదిరింపులు? మీ వల్ల అయ్యేదేనా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయారు. వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను, ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా వాళ్ళకు బాగా తెలుసు. చివరికి కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేటటువంటి పరిస్థితి లేదు. ఒక్క మాట, ఆయన మాట్లాడిన మాటలు వినండి, మీరు చెప్తా. కుప్పం వెళ్ళాడు కదా, కుప్పంలో ఏం మాట్లాడాడు? నన్ను మళ్ళా ఎన్నుకుంటే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట. కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట. కుప్పంలో అక్కడ కూర్చునే పనిచేసే విధంగా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడట. ఇన్ని వాగ్దానం చేశాడు. ఇక కొత్తగా వస్తున్నావా రాజకీయాల్లోకి? కొత్తగా ఏమన్నా కుప్పంలో నిలబడుతున్నావా? కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న ప్రయత్నం చేస్తున్నావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే, ఎన్ని సంవత్సరాలు నువ్వు రిప్రజెంట్ చేసావు కుప్పానికి? ఏం చేశావని అడుగుతా ఉన్నా. అప్పుడు చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ప్రజలు ఏమన్నా అమాయకులా అని అడుగుతా ఉన్నా. ఇంత చిన్న విషయం అంటే, ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే, చివరికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేకపోయావు నీ అధికారంలో ఉన్నప్పుడు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేకపోయావు. నీ కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు. అక్కడ దాకా ఎందుకు? నా నియోజకవర్గం నేను అక్కడ పోటీ చేశాను, నేను అక్కడ దాన్ని బ్రహ్మాండంగా చేస్తాను, ఆ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను, అక్కడ అనుసంధానం చేస్తాను,
అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. కొంప కట్టుకున్నావంటే సొంత ఇల్లు కట్టుకున్నావా? వస్తే కుప్పం వస్తే గెస్ట్ హౌస్లో ఉండాలి నువ్వు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే లింగమనేని వాళ్ళు గెస్ట్ హౌస్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వస్తే నో హోటల్లో ఉండాలి. సొంత ఇల్లు లేనటువంటి వారు మీరు ఈ రాష్ట్రంలో. మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తారు అంటే కుప్పం ప్రజలే కాదు, ఏ ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించండి. ఏదో ఒక విధంగా అరాచకం చేయాలి, ఏదో ఒక విధంగా దాడులు చేయాలి, దాడులు చేసి అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచనే ఈ కలయిక తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి కలయిక కాదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి, ఓటరు మహాశయులు గమనించాలి, మేధావులు గమనించాలి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అరాచకాలు సృష్టించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఏదో మా శాసనసభ్యురాలు, మా మంత్రివర్యులు, బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే, చట్టం ఊరుకుంటుందా? ఉక్కు పాదంతో అణిచివేస్తాను జాగ్రత్త అని మనవి చేస్తున్నా. అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని మనవి చేస్తున్నా. ఉక్కు పాదంతో అణిచివేస్తాం, మళ్ళా అరెస్టులు చేస్తారు చట్ట ప్రకారం, వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దేనికి భయపడే ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తప్పు చేస్తే చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా. నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనాలు అందించారు యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఓపెనింగ్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కింద అప్గ్రేడ్ చేయండి, మా వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పేరుకపోయిన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి మీ యాజమాన్యానికి వేదిక మీద నుంచి నేను తెలియజేస్తున్నా. మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు, ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తాం. మీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా ఇతర ఎంఎన్సీ కంపెనీల నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతుగా నిలబడడం, మీకు సహకరించడానికి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. ఎగ్జిబిషన్ సొసైటీ అంటే మేల్ షావస్టిక్ సొసైటీ అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలు చాలామంది మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు. మేము కూడా ఈ కృషిలో భాగస్వాములని చాలామంది ఇంతకుముందు ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కూడా వచ్చి కలిసిండ్రు. చాలా సంతోషం. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇక్కడ నాకు కనిపించింది. డెఫినెట్గా వేలాది మంది మహిళలకు, విద్యార్థినులకు మీరు విద్యా అవకాశాలు ఏ విధంగా అయితే కల్పించిండ్రో యంగ్ ఎంటర్ప్రినర్స్ కూడా మీరు అవకాశాలు కల్పిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఏది ఏమైనా మన హైదరాబాద్ యొక్క గుర్తింపు, గౌరవం ఈ నుమాయిష్తో వస్తుంది. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏ సహకారం కావాలన్నా ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.
మీకు సహకరించడానికి ముందుకు వస్తుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సమస్యలు ఏమున్నా స్వేచ్ఛగా రావచ్చు, మీ అంశాలు చెప్పొచ్చు, ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలియజేస్తూ మళ్ళొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. కార్యక్రమాన్ని మా గౌరవాధ్యక్షులు చెప్తున్నారు, ఉపన్యాసమే కాదు కార్యక్రమాన్ని ప్రారంభించమని కూడా మీరు చెప్పండి అన్నారు. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాలు మొదలైనట్టే చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళకు అవసరమైన ఏర్పాట్లు అన్నింటినీ ఏర్పాటు చేయాల్సిందిగా మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి, మా పోలీస్ సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమాన్ని అన్ని రోజులు నిర్వహించాల్సిందిగా ఈ రోజుతో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే మంచి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. నేను కూడా గతంలో రెగ్యులర్గా వచ్చేవాడిని. ఈ మధ్యలోనే కొంచెం పొలిటికల్ యాక్టివిటీ పెరిగినాక రాలేదు. మళ్ళీ మధ్యలో ఒకసారి కార్యక్రమాలు ముందుకు పోయిన తర్వాత తప్పకుండా నేను మళ్ళొక్కసారి విజిట్ చేస్తాను. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ వీటన్నిటినీ బాగా నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. భారత్ మరో అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. కృష్ణ బిలాలను, న్యూట్రాన్ నక్షత్రాలను పరిశోధించగల సామర్థ్యం ఇప్పుడు భారత్ సొంతమైంది. ప్రపంచంలో అమెరికా, భారత్ తప్ప మరే దేశం ఈ సాంకేతిక అభివృద్ధి సాధించలేకపోయాయి. 4, 3, 2, 1, 0. Bright morning of the New Year's Day made brighter by a majestic liftoff. PSLV C-58 carrying India's X-ray polarimetric satellite towards its destination. जी हाँ, इस वर्ष का प्रथम प्रमोशन श्रीहरिकोटा के प्रथम प्रमोशन मंच से PSLV C-58 का हमने सफलतापूर्ण उत्थापन देखा और यह अपनी उद्दिष्ट कक्षा की ओर निरंतर बढ़ता हुआ प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य. Nominal thrusting by PS1 stage. Nominal burn time for the strap-ons is 70 seconds and the core motor for 109 seconds. इस समय यान अपने अधिकतम गतिक वेग से వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ మరో అంతరిక్ష ప్రయోగం విజయవంతం. కృష్ణ బిలాలను, న్యూట్రాన్ నక్షత్రాలను పరిశోధించగల సామర్థ్యం ఇప్పుడు భారత్ సొంతం. రాజ్భవన్ లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ని కలిసిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, సహచర మంత్రులు కొండ సురేఖ, సీతక్క నూతన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.